ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెడుతోందని ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. రాష్ట్రంలో పాఠశాలలకు రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వార్తల వివరాలు. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకు అమరావతి నిర్మాణం కొనసాగుతోందని మంత్రి తెలియజేస్తూ, స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి దర్శనం చేసుకోవడం జరిగింది. హోలీ పండుగ ప్రజల్లో ఐక్యతను చాటి చెబుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. విజయవాడలో జరిగిన హోలీ పండుగ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ స్నేహం, ప్రేమ, ఆనందం పంచుకునే పండుగ అన్నారు. హోలీ పండుగ కేవలం రంగుల వేడుక మాత్రమే కాదని ఇది ఐక్యత, భక్తి, ఆనందం కలిసికట్టుగా ఉండే భావనలకు ప్రతీక అని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో రేపు జరగనున్న స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పి నారాయణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి పరిశీలించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 15వ తారీఖున శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, సూచనల మేరకు ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల వాళ్ళకి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ చేసి ఆ కళ్యాణ వైభవంతో అమరావతి కూడా అత్యంత వైభవోపేతంగా రాజధాని ఉండే విధంగా శ్రీకారం చుడదాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి 5 మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ను సభ్యులుగా నియమించింది. కన్వీనర్గా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరిలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ స్థానంలో ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. 164 శక్తి బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తప్పిపోయిన పిల్లల గురించి శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ చెబుతూ, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటది. ఈ సైబర్ క్రైమ్ ప్రతి రోజు చాలా మంది మోసపోతున్నారు, లేకుంటే హెరాస్మెంట్స్ కూడా అవుతున్నాయి. సైబర్ వింగ్ పెడుతున్నాము, హెడెడ్ బై 1 ఐజీ ఆర్ డిఐజీ. 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి సైబర్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఒక పక్కన. దీంట్లో మాక్సిమం నంబర్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పెడతాము. అట్లాగే ఈ వింగ్ లో మన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ ఉంటాయి, సైబర్ ఫారెన్సిక్ ఉంటది, అట్లాగే పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అంటే ఈ ఫ్రాడ్ జరుగుతుంది, ఆ ఫ్రాడ్ జరుగుతుంది మనం చెప్తా ఉంటాము.
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణతో పాటు క్యాన్సర్ చికిత్సను ప్రజలకు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆయన సలహాలిస్తారు. ఆ మేరకు ఆయన కేబినెట్ హోదాలో సలహాదారుగా కొనసాగుతారని పేర్కొంటూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెడుతోందని ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఈ అంశంపై నిన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇంటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇంటర్మీడియట్లో ఇక నుంచి విద్యార్థులు ఎంబైపీసీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గణితంలో ఏబీ పేపర్లు రద్దు చేసి ఇకపై 100 మార్కులకు ఒకటే పరీక్ష నిర్వహిస్తారు. సైన్స్ సబ్జెక్టుల్లో మార్కులను 60 నుంచి 85కు పెంచారు. ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా పలు కీలక సంస్కరణలకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా భారతీయ న్యాయ సంహిత BNS చట్టం ఉందని విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ KGV సరిత తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో మహిళా భద్రత గురించి విజయవాడలోని APSRTC సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన నేర చట్టాల్లో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో సత్వర న్యాయం కల్పించేలా ప్రాధాన్యం కల్పించారని చెప్పారు. ఇటువంటి వార్తలను విలేకరులు ఎలా రాయాలనే అంశంపై పలు సూచనలు చేస్తూ న్యూ క్రిమినల్ లాస్ లో భారతీయ న్యాయ సంహిత BNS చట్టంలో స్పెసిఫిక్ గా మహిళల కోసం, పిల్లల కోసం పార్ట్ 4 అని పెట్టడం జరిగిందండి. వాళ్ళ మీద ఏ అఘాయిత్యం జరిగినా పనిష్మెంట్ ఉంటుంది అన్నంత స్ట్రింజెంట్ లాస్ కొత్త చట్టాల్లో తీసుకురావడం జరిగింది. పిల్లల కోసం, మహిళల కోసం ఒక సెపరేట్ పార్ట్ పెట్టడం, దాంట్లో ఇంత స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇవ్వడం, ఇంకా మరి నేరాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ప్రిన్సిపల్ మన న్యూ క్రిమినల్ లాస్ లో ఉన్నాయి. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ధి, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. రాష్ట్రంలో పాఠశాలలకు రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యా సంస్థలు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులుంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.